మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే బ్రిక్ మిషనరీలు కూడా సప్లై చేయడం జరుగుతుంది. చాలామంది మిత్రులకు ఒక డౌట్ ఉంటుంది, మనం ఇసుక సిమెంట్ లేకుండా వీటిని నిర్మించడం జరుగుతుంది కదా, వర్షాకాలం వర్షపు నీళ్ళు లోపలికి వస్తాయా, ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలి, ప్లంబర్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలన్న డౌట్లు ఉంటాయి. అవన్నీ మీకు ఎన్నో వీడియోలలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ ఇటుకలు ఎప్పటి నుండో ప్రాచుర్యంలో ఉన్నవి. అయితే అక్కడ మనకంటే వర్షపాతం ఎక్కువ అయినప్పటికీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఇంతవరకు రాలేదు. మనం గోవాలో కూడా ఈ ఇంటర్లాక్ బ్రిక్స్ పైన మనం వీడియోలు చేయడం జరిగింది. ఒక 70 సంవత్సరాల క్రితం కూడా అక్కడ కట్టిన ఇండ్లను మనం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం హైదరాబాద్ పటాన్ చెరువు దగ్గర ఇంద్రేశంలో ఇక్కడ మనం ఒక రేకుల ఇల్లును నిర్మించడం జరిగింది షాప్ పర్పస్ కోసం. అది ఎలా ఉందో చూద్దాం. ఈ కింద బేస్మెంట్కు మాత్రం మనం ఇసుక సిమెంట్ తోటి పెట్టడం జరుగుతుంది. ఇక మిగతాది ఎక్కడ మనం ఇసుక కానీ సిమెంట్ కానీ ఈ గోడలకు ప్లాస్టరింగ్ చేయడం కానీ జరగదు. మళ్ళీ మీద ఒక 4 ఇంచులతోటి పట్టి కట్టుకుంటాం, మనం లెంటలు వేసుకొని కట్టుకుంటాం. ఇది మొత్తం రేకుల షెడ్డు. ఇవి 4 షాప్ పర్పస్ కోసం నిర్మించిన ప్రాపర్టీ. అక్కడి వరకు ఇది మనమే చేసినాం. అలాగే లోపల సైడు వాళ్ళ ఆఫీస్ రూమ్ నిర్మించుకోవడం జరిగింది. తక్కువ ఖర్చుతోటి ఇల్లు నిర్మించుకోవాలి, షాపులు నిర్మించుకోవాలనే మిత్రులు మమ్మల్ని సంప్రదించండి. ఇసుక సిమెంటు చాలా తక్కువ వాడుతూ నిర్మించడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ మిత్రులు కానీ ఇటు తెలంగాణ మిత్రులు కానీ మమ్మల్ని సంప్రదించండి. మీకు తగిన సూచనలు సలహాలు మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా బ్రిక్స్ కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది. కలర్ వేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది సార్ వాళ్ళు ఆఫీస్ రూమ్ కోసం నిర్మించడం జరిగింది. ఏసీ పాయింట్. చాలా తక్కువ ఇసుక సిమెంటు వాడుతూ నిర్మించిన గృహాలు ఎన్నో మనం వీడియోలు తీసి పెట్టడం జరిగింది. ఫామ్ హౌజులు కానీ రిసార్ట్స్ కానీ వెంచర్స్ కానీ ఇట్లా షాప్ పర్పస్లో కట్టడం కోసం కానీ ఈ బ్రిక్స్ వాడుకుంటే తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు. తక్కువ ఖర్చు ఏ విధంగా అవుతుంది అని మిత్రులకు డౌట్ రావచ్చు. తక్కువ ఖర్చు అంటే ఈ వర్క్ అనేది చాలా స్పీడ్ జరుగుతుంది. అలాగే మనం ఈ గోడలకు ప్లాస్టింగ్ చేయం కాబట్టి మేస్త్రీల పని, హెల్పర్ల సహాయం చాలా తక్కువ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేస్త్రీలకు ఎక్కడ చూసినా మినిమం 1000 నుండి 1200 రూపాయలు వాళ్ళకు కూలీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెల్పర్స్కి 700 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కూలీలన్నీ చాలా తప్పుతాయి. ఇంకా మిత్రులు ఏమంటారంటే, మాకు మీరు మేస్త్రీని సప్లై చేయగలరా అని. దీనికి ప్రత్యేకించిన మేస్త్రి అంటూ అవసరం లేదు. ఎవరైనా దీన్ని చాలా సింపుల్గా నిర్మించవచ్చు. ఈ కన్స్ట్రక్షన్ చేసేటి కూడా చాలా వీడియోలు నేను తీసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ బ్రిక్స్ మిషనరీలు కానీ కావాల్సిన మిత్రులు సంప్రదించండి. మిషనరీలు కూడా మేమే సప్లై చేస్తాం. అలాగే ఆ మిషనరీని ఏ విధంగా నడపాలి, ఏ రేషియోలో బ్రిక్స్ మెటీరియల్ మనం మిక్సింగ్ చేయాలి, ఏ విధంగా నెట్టు కొట్టాలి, అవన్నీ మనమే దగ్గర ఉండి ఒక 4 రోజులు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి రావడం జరుగుతుంది. మిషనరీలు కావాల్సిన మిత్రులు కూడా మమ్మల్ని సంప్రదించండి. ఇది మన దగ్గర కీ లేదు. లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల వీళ్ళు పుట్టి పెట్టిర్రు, సీలింగ్ చేసిర్రు.
ఏసీ, ఈ మిషనరీలు కావాల్సిన స్నేహితులు సంప్రదించండి. మీరు ఏ బిజినెస్ చేసినా ప్రతి బిజినెస్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మిషనరీలు గట్టిగా మాట్లాడితే జిల్లాకి ఒకటి కూడా మిషనరీ లేదు. కావాలంటే ఈ వీడియో చూసడం అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ వేరే సిటీలలో ఉంటే వాళ్ళకు, మీ మిత్రులకు, బంధువులకు ఫోన్ చేసి అడగండి, ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మీ ఏరియాలో అందుబాటులో ఉన్నవా అని. ఎలాంటి కాంపిటీషన్ లేదు. కాబట్టి ఈ దందా మీరు చేసుకోవాలనుకుంటే మీకు నా సహాయ సహకారాలు ఉంటాయి. మనం గత 15 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి మనం ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మీద చాలా ప్రాంతాలు తిరగడం, చాలా ప్రాంతాల్లో గృహాలు నిర్మించడం జరుగుతుంది. ఇసుక, సిమెంటు వాడకం అనేది చాలా తక్కువ. ఇసుక మనకు ఎక్కడ చూసినా ఒక ట్రాక్టర్ మినిమం 5,000 రూపాయలు ఉంది. అలాగే ఒక సిమెంట్ బస్తా ఏ కంపెనీదైనా మినిమం 340 రూపాయల నుండి 400 వరకు ఉన్నది. అలాంటి ఇప్పుడు మనం దీనికి అంతా ప్లాస్టింగ్ చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఒక 300 బస్తాలు పడతాయి. అలాంటిది ఒక 30 బస్తాలతోటి మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్లా ఇసుక, సిమెంట్ అనేది వాడకం తక్కువ అవుట్లా మనకు ఖర్చు అనేది తక్కువలో వస్తుంది. సంగారెడ్డిలో మనం ఒకటి 60 ఎకరాలు వెంచర్ చేయడం జరుగుతుంది. దాని చుట్టూ ప్రహారీ కూడా, జమ్మికుంటలో కూడా చేసినాం. ఇట్లా చాలా ప్రాంతాలలో మీకు కావాల్సిన వస్తే మాకు చెబితే మేము వచ్చి వర్క్ చేయడం కానీ, లేదా మా మిషనరీలు అక్కడికే పంపించి అక్కడనే బ్రిక్ చేయడం కానీ జరుగుతుంది. దయచేసి టైంపాస్ కాల్స్ చేయకండి. కాకినాడ, ఏలూరు, చిత్తూరు, రాజమండ్రి, అనంతపూరు, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో మన మిషనరీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నవి. గుంటూరు, బాపట్లలో కూడా మనకు ఇటు తెలంగాణలో వచ్చి హైదరాబాద్, పటాన్ చెరువు, సంగారెడ్డి మరియు వరంగల్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి. అలాగే కామారెడ్డిలో ఉన్నవి. ఇంకా ఎవరికైనా మిత్రులకు ఈ మిషనరీలు కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి. అలాగే మిషనరీలు మినిమం 5 లక్షల నుండి 50 లక్షల వరకు ఉన్నాయి. అంటే ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి ధరలు అనేటివి పెరగడం తగ్గడం జరుగుతుంది. ఎవరికైనా సెకండ్ హ్యాండ్ మిషనరీలు కావాల్సి వచ్చినా కానీ మన దగ్గర సెకండ్ హ్యాండ్ మిషనరీలు కూడా అందుబాటులో ఉన్నవి. మీకు కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి. దయచేసి మిత్రులు ఒకటి గమనించాలి, వర్షం వస్తే ఎలాంటి నీరు కానీ చెమ్మ కానీ లోపలికి రాదు. అంటే మనం ప్లాస్టింగ్ చేయడం లేదు కదా, అట్లా వస్తుందేమో అన్న డౌట్లు ఉంటాయి. అలాంటి డౌట్లు ఏం అవసరం లేదు. ఈ గ్రూలల్లో మనం ఇసుక, సిమెంట్ అనేది ఈ గ్రూలల్లో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇది మనకు ఒక 2000 టన్నేజ్ మీద బ్రిక్ అనేది ప్రెస్ అవ్వడం జరుగుతుంది. చాలా గట్టిగా ఉంటుంది. ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ, ప్లంబర్ వర్క్ కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రత్యేకించిన మేస్త్రీయే రావాలి దీన్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే అట్లా ఏం అవసరం లేదు. సాధారణంగా మనకు అందుబాటులో ఏ మేస్త్రి అయితే ఉంటాడో ఆ మేస్త్రి గారితో మనం ఇది నిర్మించుకోవచ్చు. చాలా సింపుల్గా ఒక్కసారి వాళ్ళు కేవలం కింది కట్టుకు మాత్రమే ఇసుక, సిమెంట్ వాడతాం. మిగతాదంతా సింపుల్ ఇసుక, సిమెంట్ అవసరం లేదు. గోడలకు ప్లాస్టింగ్ అవసరం లేదు. అట్టిగా సున్నం, ఇది కేవలం మనం చాలా జాగాలో చూస్తాం, ఇది కలర్ కాదు, సున్నం వేయడం జరిగింది ఆ ప్రహారీ గోడకు. వీటికి మాత్రం వేరే కలర్ వేయడం జరిగింది. ఇట్లా పట్టీలు కట్టుకుంటే మనకు ఈ డిజైన్ మంచిగా నీట్గా కనబడుతుంది, చాలా బాగుంటుంది. ఇదంతా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది ప్రహారీ గోడ. మిత్రులకు ఈ బ్రిక్స్ ఎక్కడ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. అలాగే మీ ఇంటి మ్యాప్ వస్తే ఆ మ్యాప్ను మాకు వాట్సాప్ పంపించి మీ అడ్రస్ మాకు వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి ఆ ఇంటికి ఎన్ని బ్రిక్స్ పడతాయి, ప్లాంట్ నుండి మీ ఇంటి వరకు బ్రిక్స్ రావడానికి ఎంత ఛార్జ్ అవుతుందో మేము చెప్తాం. మీకు నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు, ఇబ్బంది ఏం లేదు.
ఇవి షాపర్ బస్సు కిరాయి ఇవ్వడం కోసం కస్టమరు మన బ్రిక్స్ వాడడం జరిగింది. వర్క్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. తద్వారా హెల్పర్సు మేస్త్రీల ఖర్చు తప్పుతుంది. సిమెంట్ ఇసుక అనేది చాలా తక్కువ అవసరం పడుతుంది. కావాల్సిన మిత్రులు సంప్రదించండి. నా నెంబర్ 901-404-2525.